హాయ్ అండి, నమస్తే. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే వెన్న ఉండలు స్వీట్గా హాట్గా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఒక చిన్న కప్ అంతా మీగడని ఇలా వెన్నలాగా తయారు చేసుకుంటున్నాను. నేను తయారు చేస్తున్న రెసిపీకి ఈ వెన్న అయితేనే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇలా పట్టుకుంటే విరిగిపోతాయి, లేదా ఆయిల్ కానీ ఇంకేదన్నా వేసినామంటే గట్టిగా వచ్చేస్తాయి. ఈ వెన్నతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెన్నని తయారు చేసేసుకున్నాం కదా, ఇంతమైన వెన్న అయితే మనకి సరిపోతుంది. నేను చేసే రెసిపీకి ఈ వెన్న వచ్చేసి మనకి ఎందుకు ఈ కలర్లో ఉందంటే ఇది ఆవు పాలతో తీసిన మీగడతోని వెన్న. ఇది ఇక్కడ వచ్చేసి నేను బియ్యపిండి తీసుకుంటున్నాను. 2.5 కప్పుల బియ్యపిండి తీసుకొని మొత్తాన్ని ఇలా జల్లించేసుకోవాలి. ఎక్కడ నూక ఉన్నా ఏదన్నా ఉన్నా ఇందులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న వెన్న ముద్దని ఇందులో వేసేసుకొని మొత్తం ప్రతి ప్లేసు కలిసేలా కలిపేసుకోవాలి. పిండి అనేది ఎలా కలపాలంటే ఇలా 2 చేతులుగా ఇలా పెట్టేసుకొని పిండి మొత్తం కలిపేసుకొని మనకి ఇలా చేతో అన్నప్పుడు ముంట మాదిరిగా వచ్చేసేయాలి. అలా కలపాలి. అట్లయితేనే మనకు టేస్ట్ కానీ ఇలా పట్టుకుంటే విరగడం కానీ అలా వస్తుంది. ఇప్పుడు స్వీట్ హాట్ కాబట్టి నేను ఇక్కడ స్వీట్కు తీసి పెడుతున్నాను. హాట్కి ఈ గిన్నెలో ఉండేది కలిపేసుకుంటున్నాను. ఎలా కలిపేసుకోవాలో చూసేద్దాం. ఏమేమి వేస్తానో ఇక్కడ హాట్కి నేను ఇక్కడ సాల్ట్ వేసేసుకుంటున్నా. అలాగే చిటికెడు సోలా పొడి, మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ అంతా కారం. వాటర్ పోసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పిండి అనేది మనకి రొట్టెపిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ పిండి అనేది అంతా కలిపేసుకున్నాక పిండి రెడీ అయిన తర్వాతకి ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత మూసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసము ఈ పిండి మరీ సపరేట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి మళ్ళీ వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది స్వీట్ కోసము. ఇందాక కలిపినది అది హాట్ కోసము. ముందే హాట్గా చేసామంటే ఆయిల్ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే ఫస్ట్ స్వీట్ తయారు చేస్తున్నాను నేను ఇక్కడ. అన్నిటి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి ఇందులో ఆయిల్లో వేసేసుకొని మీడియం మంట మీద ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద కాల్చేసుకున్నామంటే బాగా లోపల దాకా కాలుతాయి, క్రిస్పీగా ఉంటాయి. లేదా కొంచెం పిండి పిండిగా ఉంటాయి, రవ్వలుగా. ఇలా అయితే ఈయన లోపల నుంచి బాగా కాలి ఒక మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా కాలినే కదా, వీటిని అన్నీ తీసేసుకొని ఇలా వేలుతో అనగానే ఇరిగిపోయి ఒక లోపల నుంచి మంచి కలర్గా కూడా అయింది. కరకర అంటాయి ఇవి. ఇప్పుడు వీటి కోసము ఒక చిన్న కప్ అంతా బెల్లం వేసేసుకొని, కొలత అనేది ఏం లేదు, మనం ఎంత తయారు చేసుకుంటే దాన్ని బట్టి తీసేసుకోవాలి. ఇలా గట్టం పాకం వాటర్లో వేసిన వెంటనే ఒక గట్టంలాగా అయిపోయిందంటే అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు అర్థము. ఇప్పుడు లూజ్గా ఉందంటే మాత్రము అతుక్కుంటాయి, ఎంతసేపటికి డివైడ్ కావు. పాకం కంపల్సరీ గట్టం పాకం రావాల్సిందే. వీటిని అంతా ఇలా రెడీ కలిపేసుకున్న తర్వాత అంతా కలిసిన తర్వాతకి స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఒక బండకు అనేది నెయ్యి కానీ ఆయిల్ కానీ, గిన్నెకైతే తీయడానికి రాదు, అతుక్కపోతాయి. ఇలా బండకైతే ఈజీగా వచ్చేస్తాయి. వీటికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఈ బండ మీద అనేది వీటిని వేసేసుకొని ఇలా ఈ గంటెతోని చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి అతుక్కున్నా పర్వాలేదు, కానీ ఒకదాని మీద ఒకటి ఉండకూడదు. అన్నీ అతుక్కుంటాయి, గట్టిగా పీకినా రావు. ఇలా అయితే ఒక్కొక్కటి డివైడ్గా వస్తాయి ఆరిన తర్వాతకి. ఇప్పుడు కారంగా పిండి తలిపెట్టుకున్నాం కదా, వాటిని కూడా అన్నిటిని ఇలా గుండ్ల మాదిరిగా చేసుకొని మీడియం మంట మీదనే వీటిని కాల్చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక మంచి కలర్ అనేది వచ్చేసింది మనకి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు రెడీ. ఇప్పుడు వీటి స్వీట్నెస్ అనేది ఇలా ఉన్నాయి కదా, ఇలా తుంచితే వచ్చేస్తాయి సపరేట్గా. బండ మీ నుంచి కూడా ఇలా తీయడం వల్ల వచ్చేస్తాయి. అదే గిన్నెలో అయితే పెరకలేక యాసిరికి వస్తుంది. అన్నిటిని ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్లో సర్వింగ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. ఇవి హాట్, ఇందాక చూపించినది స్వీట్. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. ఇలాగైనా చేసి పెట్టినారంటే ఇవి వెన్న ఉండలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. చున్నీక ఇలా ఉన్నాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిని ఎంజాయ్ చేస్తారు వీటిని. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.